ప్రధాన లక్ష్యం హిందూ దేవాలయాల పరిరక్షణ. ఇక్కడ ఉన్న అన్ని మతస్థులు దేవాలయాల్లో పనిచేయకూడదు. 5 డిమాండ్లతో ఇటువంటి డిమాండ్లతో 5 మందిలో అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లోనే ఎందుకు ఇది ఇక్కడ చేయాలనుకున్న ప్లాన్ చేశారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం రీసెంట్గా చూస్తున్నాం, రోజు రోజుకి దాడులు పెరిగిపోతున్నాయి. దాడులు చేసిన వారి మీద కేసులు లేవు, దాన్ని ప్రొటెక్ట్ చేసిన వెళ్ళి వారి మీద కేసులు పెడుతున్నారు. అంతేకాకుండా పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఇంచేతంటే ఇతర మతస్థులకు ఉన్న స్వేచ్ఛ, ఇప్పుడు సెక్యులరిజం అంటున్నారు. అన్ని మతాలకి ఒకే రకమైన స్వేచ్ఛ ఉండాలి తప్ప మెజారిటీ ఉన్న హిందువులని నిర్లక్ష్యం చేయటం, వారు సాఫ్ట్గా ఉన్నారనే ఉద్దేశంతో వాళ్ళని మరి అజమాయిష్ చేస్తూ ప్రభుత్వాల చేతిలో ఉండటం అది ధర్మం కాదు. అంచేత ఈ పోరాటం ద్వారా తప్పకుండా ప్రభుత్వాలు దిగి వస్తాయని భావిస్తున్నాను. ఎంచేతంటే మెజారిటీ ఉన్న ఇప్పుడు రాజకీయాలు మనం చూస్తున్నాం, జనబలమే బలం తప్ప ఇంకోటేం కాదు. అంచేత జనమంతా హిందువులంతా ఒక తాటి మీదకి వచ్చారంటే ప్రభుత్వాలు దిగి వచ్చి మాకు ధర్మంగా జరగవలసిందే అడుగుతున్నాం కదా. మేమేమి ఎక్కువ ఎక్సెస్ మేమేం అడగట్లేదు. మిగతా మతాలకు ఉన్న స్వేచ్ఛ మాకు కూడా ఇవ్వమని మేము కోరటం చాలా హంబుల్ రిక్వెస్ట్. ఇది చాలా సాఫ్ట్గా అడుగుతున్నాం. అది తప్పకుండా. కానీ మేజర్ షేర్ ఉన్న హిందువు లాంటి ఇక్కడ వాళ్ళే ఈరోజు ప్రభుత్వాల్ని రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితి రాకుండా ఉన్న ఉద్దేశంతోనే ఈ సమాయత్నం చేయటం. మరి హిందువులు నిద్రావస్థలో ఉన్నారు, వారిని మేల్కొల్పి ప్రతి ఒక్కరి మనసులో ఉంది, కానీ హూ ఈజ్ గోయింగ్ టు బెల్ ద క్యాట్ అది అనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇది ఒక ఊపు వచ్చింది. ఎంచేతంటే ప్రతి భారత్ ఇప్పుడు మేము ఎవరిని అప్రోచ్ అయినా ఇది చాలా ముఖ్యమని చెప్తున్నారు కానీ మరి దాన్ని కండక్ట్ చేసే వ్యవస్థ కావాలి. హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా ఈ కార్యక్రమం చేయాలని నిశ్చయించారు. ఇది బ్రహ్మాండంగా జరగబోతుంది, పెద్ద మార్పు తీసుకొస్తుంది అని భావిస్తాను.